I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. ఇంకొకటి ప్రెగ్నెన్సీలో కామన్ సిమ్టమ్ గ్యాస్ అని కంప్లైంట్ చేస్తుంటారు. గ్యాస్ తో పాటు బ్లోటింగ్ అంటుంటారు అండ్ ఫార్టింగ్. సో రిపీటెడ్ గా ఫాట్స్ వస్తున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. ఇది కూడా మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ కొంతమంది న్యూసెన్స్ లా ఉంటుంది, కొంతమంది ట్రబుల్సమ్ లాగా ఉంటుంది. సో మెయిన్ ఈ సిమ్టమ్స్ అన్ని దేని వల్ల అంటే ప్రెగ్నెన్సీలో మనకు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. సో దీని వల్ల ఆల్ ఓవర్ ద బాడీ మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. సో మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో ఉండే మజిల్స్ కూడా రిలాక్స్ అయిపోవడం వల్ల ఫుడ్ అనేది స్టమక్ లో ఎక్కువసేపు ఉంటుంది. సో ఫుడ్ ఎక్కువసేపు ఉండడం వల్ల యాసిడ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని వల్ల చాలా మంది గ్యాస్ కంప్లైంట్ చేస్తుంటారు. అసలు బర్నింగ్ సెన్సేషన్ అని, పుల్ల తేపులు రావడము, బెల్జింగ్స్ అంటారు, మంట అంటుంటారు. సో ఇవన్నీ సిమ్టమ్స్ కంప్లైంట్ చేస్తుంటారు. సో వీళ్ళకి ఏమన్నా డైట్ ఏదైనా రెస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ క్యాబేజ్, బీన్స్, డైరీ ప్రోడక్ట్స్ కొంచెం తగ్గించుకోమంటాము. సో దీంతో పాటు మీల్స్, హెవీ మీల్స్ కాకుండా ఎంత హెవీ మీల్స్ తీసుకుంటే అంత యాసిడ్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్ మీల్స్, స్మాల్ మీల్స్ తీసుకోమంటాం. అంటే కొంచెమే ఎక్కువ సార్లు తీసుకోమని చెప్తుంటాం. సో దానివల్ల యాసిడ్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ గ్యాస్ పైన అనేది కొంచెం వరకు తగ్గించుకోవచ్చు. సో ఇంకొకటి ఏమంటే తిన్న వెంటనే పడుకోకూడదు. సో కొంచెం తిన్న వెంటనే ఒక 2 to 3 hours గ్యాప్ వేయడం వల్ల ఏదైతే ఫుడ్ అనేది కొంచెం పార్షియల్ గా డైజెస్ట్ అయిన తర్వాత పడుకోమని అడ్వైస్ చేస్తుంటాము. కొంతమందికి ఎక్సర్సైజ్ వల్ల కూడా కొంచెం అసిడిటీ అనేది తగ్గుతుంది. అండ్ వీళ్ళు డ్రింక్స్ అవాయిడ్ చేయాలండి. షుగరీ డ్రింక్స్ కానివ్వండి, కార్బోనేటెడ్ డ్రింక్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ షుగర్ కంటెంట్ ఉండే ఫుడ్స్ కూడా తగ్గించుకోవడం వల్ల అసిడిటీ అనేది తగ్గుతుంది. అండ్ ఫార్టింగ్ కూడా వెరీ కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ. కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు ఫుడ్ ఐటమ్స్ వల్ల ఫాట్స్ వస్తున్నాయని. ఎక్కువ ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి ఫాట్స్ అనేది కామన్. సో ఎవ్రీ 1 hour ఒకసారి ఫాట్ చేయడం అనేది చాలా కామన్. డైట్ నేను చెప్పిన విధంగా కొన్ని డైట్ లో ఆ రెస్ట్రిక్షన్స్ చేసుకోవడం వల్ల కూడా ఈ ఫాటింగ్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు.